Hi everyone, welcome back to my channel. If in case మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దిస్ ఇస్ దుర్గా అర్మల అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా ఐషాని కోసము షాపింగ్, నా కోసం కొద్దిగా షాపింగ్ అవన్నీ చేసాము. బట్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి తన జిమ్నాస్టిక్స్ క్లాస్. తనని క్లాస్లో డ్రాప్ చేసి మేము షాపింగ్కి వెళ్ళాము. 1 hour ఉంటుంది తన క్లాస్. అండ్ సేమ్ కాంప్లెక్స్లోనే చాలా షాపింగ్ సెంటర్స్ ఉంటాయి. యూజువల్గా ఒక ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అలా ఉండేసి మేము వెళ్ళిపోతాం. ఇంతకు ముందు అయితే ఉండేవాళ్ళం, ఇప్పుడు తను చాలా ఫెమిలియర్ అయిపోయింది. తను చెప్తుంది ఇట్స్ ఓకే, మీరు వాక్కి వెళ్ళండి, లేకపోతే షాపింగ్కి వెళ్ళండి, ఏమైనా చేయండి అట్లా అని చెప్పి. ఎగ్జాక్ట్గా తనకి క్లాస్ అయిపోయి 10 minutes కన్నా ముందు వచ్చేసి మేము తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇదే కాంప్లెక్స్లో నేను వెళ్ళిన షాప్ వచ్చేసి ఆల్టర్ ది స్టేట్. ఇది నేను లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా. నాకు బాగా నచ్చుతున్న ప్లేస్ ఇది. దీంట్లో మీరు లాంగ్ గౌన్స్ కానీ, స్కర్ట్స్ కానీ, స్వెటర్స్ కానీ చాలా మంచిగా ఉంటాయి. చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు రెగ్యులర్గా దొరికే ఆప్షన్స్ నుంచి ఇంకొంచెం మీరు వేరేలాగా కొనుక్కోవాలి అంటే మీరు ఒకసారి ఈ షాప్ ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇట్లా బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ ఉన్న లాంగ్ స్కర్ట్ అండ్ ఆల్సో టాప్ పిక్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక పింక్ స్వెటర్ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఈ బ్లూ అండ్ క్రీమ్ కలర్ స్వెటర్ నాకు బాగా నచ్చింది ఆ లుక్. బట్ భరత్కి పైన టాప్ ఇంకొంచెం బెటర్గా చూడొచ్చు, సో నేను ఇంకా చూద్దాము అంటే సరేలే అని చెప్పి నేను అది తీసుకోలేదు. బట్ చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి ఆ షాప్లో, ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఇఫ్ మీరు ఎవరైనా ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేస్తుంటే మీడియం అలా తీసుకుంటే చాలా లూజ్ ఉంటుంది. ఎస్పెషలీ వాళ్ళ స్వెట్ షర్ట్స్ అండ్ స్వెటర్స్ స్మాల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. బట్ కమింగ్ టు ద ఫ్రాక్స్ మీరు మీడియం తీసుకున్నా కూడా అప్పుడప్పుడు టైట్ అనిపిస్తుంది. సో బెటర్ అది మీరు ఇన్ స్టోర్లో ట్రై చేసి తీసుకోవడము. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బిల్డబేట్ స్టోర్. తను ఇట్లా ఎలిమెంటరీకి వెళ్తుంది కదా, నాకు అనిపించింది తనకు ఇలా ఏదైనా ఒక మంచిగా సర్ప్రైజ్ చేద్దాము, ఏదైనా టాయ్ కొందాము అని చెప్పి అనుకున్నప్పుడు నాకు అనిపించింది బిల్డబేర్లో ఇట్లా తనే పిక్ చేసుకోవచ్చు. తన ముందే అంత స్టఫ్ పెడతారు, తనకు కావాల్సిన కాస్ట్యూమ్ పిక్ చేసుకోవచ్చు, ఒక చిన్న మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి అక్కడికి తీసుకొచ్చా. తనకు నచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది, బాగా నచ్చింది, ఎంజాయ్ చేసింది ఆ ప్రాసెస్ మొత్తం కూడా తను. Happy birthday. Happy birthday. నా ఫ్రెండ్ వచ్చేసి నాకు చెప్పింది వాల్మార్ట్కి వెళ్ళిపో అన్నీ దొరుకుతాయి అని చెప్పి. మేము అక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తుంటే మనకు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి నీట్గా ఐల్స్ ప్రకారం ఉన్నాయి. మాకు లిస్ట్ పంపించారు తన స్కూల్ వాళ్ళు, తనకి ఏమేమి తీసుకోవాలి అని చెప్పి. సో ఆ లిస్ట్ ప్రకారము నేను అన్నీ కూడా పర్చేస్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం తనని తీసుకెళ్ళి ఓకే లిస్ట్లో నెక్స్ట్ ఇది నాన్న నువ్వు ఇది చూడు ఇది చూడు అలా చెప్తున్నప్పుడు తనకు కూడా చాలా మంచిగా అనిపించింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఓకే ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి ప్రతి ఒక్కటి చూసి తీసుకొని ఓకే ఇది తీసుకోనా అది తీసుకోనా అని చెప్పి మంచిగా అనిపించింది తనకు కూడా ఇదంతా. ఇలా బైండర్స్ వాళ్ళకి ఒక 2 పేపర్ పెట్టుకోవాలి. 2 తీసుకురమ్మన్నారు నాన్న. ఇది బ్యాగ్ బాక్స్ తీసుకోవాలి తను. లేదమ్మా నేను మొత్తం సర్దిని ఇట్లా పెట్టుకున్నా. అది మరి బ్యాగ్ ఇచ్చేస్తా కావచ్చు. అది ఇంటికి నాన్న, అది కార్ లోకి. ఒక 24 క్రయాన్స్. యా. అండ్ తర్వాత మార్కర్స్. ఇది ఇంట్లో తీసుకొచ్చాను నీకోసం అని.
ఇంకొంచెం ఓపెన్ చేసాం. స్కూల్ కి వాషబుల్ మార్కర్స్ And the water there actually. కాదు నాన్న, ఏదైనా అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. గ్లూ స్టిక్స్. తర్వాత ఇదేంటమ్మా? అది ఇంట్లోకి యూను. ఇది కొత్త వాటర్ బాటిల్ తెచ్చుకుంది స్కూల్ కోసం అని. చాలా బాగుంది. సరే, ఇది పెన్సిల్స్. అది స్కూల్ కాదు నాన్న, పెన్సిల్స్ అవి నీకు ఇంట్లో కొన్న పెన్సిల్స్. ఏం చేస్తారు? పెన్సిల్స్ ఇప్పుడు రాసుకోవచ్చు. ఓపెన్ చేయకు, ఓపెన్ చేయకు, తర్వాత అవన్నీ స్కూల్ స్టార్ట్ అయ్యాక నన్ను ఓపెన్ చేయకు నాన్న. అవి నాకు దగ్గరికి ఇచ్చేసాయి ఒక్కొక్కటి. దగ్గర బోలెడు ఉన్నాయి ఇప్పటికే. ఏం నాన్న అవి మా లేబుల్స్ నాన్న. ఇంకొకటి కొన్నాను కదా ఇంకా. వస్తుందిరా, వేరే ప్యాక్ లో ఉంటది. సో ఇవి ఇట్లా పాకెట్స్ ఉన్నవి కావాలి అని చెప్పారు. 4 మరి ఏమైనా హోంవర్క్ లాగా ఇస్తారే మా పేపర్లు? ఏమో మరి. రాసుకోరండి. ఈ బుక్ నాకు నాన్న, నీ బుక్స్ నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను, వస్తుంది. అవి ఇంకా ఇవ్వు నాకు దగ్గరికి. ఇక్కడ ఒకటి ఉంది ఏంటి? అది అమ్మది, నాది నాన్న. ఒకటే కదా నేను తీసుకుంది. ఇది రిటర్న్ చేసేద్దాం కదా. లేదు నాన్న, సరిపోతే ఇంకా ఉన్నాయి. దీంట్లో ఉంటాయి చూడు, దాంట్లో కూడా చూడు డ్రై ఎరేస్ మార్కర్స్ ఉన్నారు కదా. ఇది ఇంట్లో కోసం ఇది లిక్విడ్ గ్లూ ఒకటి తీసుకోమన్నారు, స్కూల్ గ్లూ. డ్రై కట్ చేసి ఇట్లా స్టిక్ చేయమంటారు. డ్రై ఎరేస్ మార్కర్స్ అంట. ఇంకోటి ప్లేడ్ అవు కావాలన్నారు. బుక్ కాంపోజిషన్ బుక్ అమ్మా, ఇట్లా 4 లైన్స్ ఉంటాయి చూడు, పిల్లలకి హ్యాండ్ రైటింగ్ మంచిగా. అది అమ్మదమ్మా ప్లాన్. జెప్ లాక్ బ్యాగ్స్ అడిగారు, అది కూడా తీసుకున్నా. బంగారు ఆ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయో చూడు. ఇవన్నీ పెట్టేసాం. ఇది కాకుండా ఇంకా బ్యాగ్, బాక్స్, జిప్పర్ పౌచెస్, ఇంకా ఒకటి మిస్ అయింది, పెన్సిల్స్. ఆల్రెడీ షార్ప్ చేసిన పెన్సిల్స్ అయితే టీచర్స్ కి చాలా వర్క్ తగ్గుతుందంట, వాళ్ళు షార్ప్ చేసుకునే అది లేకుండా. సో అది కూడా ఆర్డర్ చేయాలి. ఇంకేదైనా మిస్ చేసామా? అది నీకోసం. బుక్స్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టావు కదా. బుక్స్ ఆర్డర్ చేసా అమెజాన్ లో. నీకు ఆల్రెడీ ఉంది కదా, అది తీసేసాక ఇది యూజ్ చేసుకోమా కదా, ఉంది కదా. సరే ఒక పని చేయి, అన్ని ఇక్కడ పెట్టు, ఆ పాతవన్నీ తీసేసి ఏవి పనికి రావో చూసి కొత్తవన్నీ రీప్లేస్ చేస్తా, ఓకేనా? సరే నీ సీజర్ తెచ్చుకుని ఓపెన్ చేసుకో. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా నేను ఆల్రెడీ అమెజాన్ లో బాక్స్, తనకి బ్యాగ్, ఇంకా పర్సనలైజ్డ్ లేబుల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆర్డర్ చేసి. నేను లేబుల్స్ తీసుకున్నా, బట్ ఎందుకో నాకు అవి మంచిగా అనిపించాయి. అరౌండ్ మనం $13 అట్లా స్పెండ్ చేస్తే మోర్ దాన్ 60 లేబుల్స్ వస్తాయి. సో మీరు కలర్ పిక్ చేసుకోవచ్చు, వాళ్ళ నేమ్ ఎలా ఉండాలో పిక్ చేసుకోవచ్చు, పక్కన ఇంకేమైనా అడిషనల్ ఏమైనా కావాలి అన్న యాడ్ చేసుకోవచ్చు. ఐ థింక్ నాకు అట్లా ఒక చిన్న ఫన్ థింగ్ లాగా అనిపించి అవి కూడా తీసుకున్నాను. బట్ ఐషాని అయితే చాలా కూల్గా ఉంది. నిన్న వెళ్ళి స్కూల్ చూసి వచ్చారు కదా, నాకైతే అసలు చాలా ఎక్సైటెడ్గా, అదేదో నేను మాస్టర్స్కి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇన్నిసార్లు ఎన్ని ఉన్నాయా లేవా అని కూడా చూసుకున్నట్లేను. బట్ చాలా మంచిగా ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నువ్వు ఎక్సైటెడ్ ఉన్నావా ఐషాని? నాకైతే అసలు చాలా అంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ యూజువల్గా మా ఇంట్లో ఆగస్ట్ కొంచెం స్పెషల్ మంత్ అలా ఉంటుంది, బర్త్డేస్ అట్లా అని చెప్పి. బట్ ఇయర్ ఎక్స్ట్రా స్పెషల్. ఈ ఫస్ట్ టైం ఇట్లా స్కూల్కి వెళ్తుంది. ఇప్పటి నుంచే కదా వాళ్ళు చాలా ఇట్లా ఫ్రెండ్స్ చేసుకోవడం అయినా నేర్చుకోవడం అన్నీ కూడా ఇట్లా యాక్చువల్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా చూసుకోలేదు మేము, ఇంకా మాట్లాడుకుంటాం నేను భరత్, ఇద్దరు బస్కి ఆప్ చేయాలా లేకపోతే మేమే పికప్ డ్రాప్ చేసుకోవాలా ఆఫ్టర్ స్కూల్, ఇట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి. చేస్తా తల్లి. అండ్ ఆఫ్టర్ స్కూల్ అయితే వద్దు అనుకుంటున్నాం, బికాస్ ఆల్రెడీ తను గుడ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీస్లోనే మేము ఎన్రోల్ చేసాము. సో తనకు అవి సరిపోతాయి. అండ్ ఆల్సో తన ఇంటికి వచ్చినప్పుడు 3 అలా అవుతుంది. ఇంకొక 2 hours మోస్ట్లీ ఈ సమ్మర్, లాస్ట్ సమ్మర్ తను ఇంకా యాక్చువల్ స్కూల్కి వెళ్ళడానికి అని చెప్పి మేము అసలు స్కూల్కి పంపడం కూడా మానేసాం. తను డే కేర్కి వెళ్ళడం లేదు. మా ఇద్దరికి మంచిగానే వర్క్ అవుతుంది. తను మాకు మీటింగ్ ఉంది, మేము ఆఫీస్ రూమ్లో ఉన్నా కూడా తను ఒక టేబుల్ వేసుకుని అక్కడ కూర్చొని తన వర్క్ తను చేసుకుంటుంది. అంత పాపం ఎక్కువ డిస్టర్బ్ చేయదు. అండ్ కొన్ని రోజుల నుంచి అమ్మ ఉంది కాబట్టి అసలు మా దగ్గరికి కూడా రావడం లేదు తను. అండ్ వచ్చేసాక కూడా మంచిగా లంచ్ తినేస్తుంది 3 o'clock వచ్చాక.
తను ఒక 30 minutes టీవీ చూస్తుంది. టీవీ టైం అది ఇది పైకి వెళ్ళి ఆడుకుంటూ 5 o'clock అయిపోతుంది, అంతే కదా. సో అందుకే ఆఫ్టర్ స్కూల్ వద్దు అనుకున్నాము. సో ఇవన్నీ స్కూల్ సప్లైస్ రేపు డ్రాప్ చేయాలి. నేను అన్ని లిస్ట్ ప్రకారమే కొనుక్కొని వచ్చా, బట్ స్టిల్ సమ్హౌ నాకు వాటర్ పెయింట్ మిస్ అవుతుంది. నాకు బాగా గుర్తుంది నేను వాటర్ పెయింట్ పిక్ చేసుకుంది కూడా, బట్ నాకు అది కనిపించడం లేదు. మళ్ళీ ఇంకొకసారి లిస్ట్ ప్రకారం అన్ని చెక్ చేసుకుంటున్నా. రేపు డ్రాప్ చేశాక ఏమైనా లేదు అంటే మళ్ళీ కొని ఇచ్చేయచ్చు. అండ్ ఇవన్నీ తన సప్లైస్. అండ్ లేబుల్స్ వచ్చేసి ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో ఇట్లా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, నేమ్, కలర్ అవన్నీ కూడా. మనం మామూలుది ఇది తీసుకుంటే ఇది కూడా ఏదైనా వర్క్ అవుతుంది. ఇది కూడా తీసుకోవచ్చు. ఇది నేను కొన్న వాల్మార్ట్లో పర్చేస్ చేసినట్టున్న బ్యాడ్జెస్, బట్ నాకు ఇది కొంచెం మంచిగా అనిపించి ఇది కూడా తీసుకున్నా. ఇది ఒక $13 అట్లా అయినట్టుంది. 2-3 daysలో వచ్చేసింది. అండ్ ఇది ఏంటి అంటే మనం లంచ్ బాక్స్ మీద, వాటర్ బాటిల్ మీద, అన్నిటి మీద కూడా పెడతాం కదా. డిష్ వాషర్ సేఫ్. ఒక 24 hours అయిపోయాక అది ఇట్లా స్టిక్ అయిపోతుంది. ఇప్పటికీ నేను తన లంచ్ బాక్స్ ఒక 3 times వాష్కి చేసి తీస్తున్నా కూడా ఏమీ పోలేదు. సో దాని ప్రకారం నాకు ఇది మంచిగా అనిపించింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద లేబుల్స్ అన్నీ కూడా వేసేసి ప్యాక్ చేసేయాలి. ఇంకా రేపటి నుంచి రేపు డ్రాప్ చేయాలి కదా, రేపు మనము మార్నింగ్ డ్రాప్ చేయాలి. రేపు మార్నింగ్. అండ్ ఇంకా రేపటి నుంచి తను ఈవినింగ్ కూడా నేను బస్లో వస్తాను, ఆఫ్టర్నూన్ ఉంటుంది. బట్ చూడాలి అది ఎలా అవుతుందో. మార్నింగ్ అయితే మేము బస్లో పంపొద్దు అనుకున్నాము, బికాజ్ మాది ఫస్ట్ స్టాపే అనుకుంటా. చాలా ఎర్లీగా వస్తుంది బస్సు. ఆల్మోస్ట్ తను 45 minutes బస్లో ఉంటుంది. ఆ బస్లో తిరిగి స్కూల్కి వెళ్తుంది. ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుందేమో అని చెప్పి మార్నింగ్స్ మేమే డ్రాప్ చేద్దాము. అండ్ ఈవినింగ్ మేము వెళ్ళి పిక్ చేసుకున్నా బస్ వచ్చిన సేమ్ టైంకి వస్తుంది. సో అది ఏమీ డిఫరెన్స్ అవ్వదు కాబట్టి ఆఫ్టర్నూన్స్ బస్, మార్నింగ్ మేము అనుకుంటున్నాం. యా మంచిగానే 2 days అయ్యింది. మంచిగా వెళ్ళింది. ఫస్ట్ డే వెళ్ళింది బాగా ఎక్సైటెడ్గా, బట్ అంత మందిని చూసేలోపు తనకి నర్వస్నెస్ వచ్చి ఏడ్చింది. బట్ ఫ్రైడే చాలా మంచిగా వెళ్ళింది. అండ్ నాకు తెలిసి తను మంచిగా వెళ్తుంది, ఏం ఏడవద్దు కదా. స్కూల్ టూర్ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ఎక్సైటెడ్ ఉంది అట్ సేమ్ టైం. సో మంచిగా ఉంది. తన క్లాస్ రూమ్ వాళ్ళకి లోపలే వాష్రూమ్ ఉంది. సో నాకు అదొక భయం ఉండే, ఏదైనా వాళ్ళు వెళ్ళాలి అంటే ఎలా వెళ్తుంది అని చెప్పి. మార్నింగ్స్ తనని మేము డ్రాప్ ఆఫ్ చేసినప్పుడు మంచిగా వెళ్ళిపోతుంది. బట్ లక్కీగా ముందు అంతా కూడా కార్డ్స్ ఉంటాయి కదా, మేము డ్రాప్ చేశాక తను లోపలికి వెళ్ళేంత వరకు మేము ఇంకా స్టిల్ కార్లోనే ఉంటాం. నాకు అది చూసినప్పుడు అమ్మయ్య లోపలికి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఐ డోంట్ నో, ఇది ఫస్ట్ టైం కదా.